ప్రజాప్రతినిధులకు సమాచారాన్ని అందించడమే కాకుండా తెలంగాణ వాదులందరికీ కూడా అంశాలను వివరించే ప్రయత్నం ఇది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీటి హక్కుల కోసం ఏర్పడిన రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యాన్ని పరిశీలిస్తే అది ఇప్పుడైనా ఎప్పుడైనా ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, తెలంగాణ వాదులు మొట్టమొదట బలంగా వాదన వినిపించిందే జలాల గురించి, నీళ్ల గురించి. నీటి కోసం కొట్లాటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రము దేశంలోనే అభివృద్ధి చెందిన మొదటి రాష్ట్రంగా, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. అందుకోసమే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు లేదా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కృష్ణానది జలాల కోసం బలమైన వాదనను వినిపించడం జరిగింది. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞ ప్రాజెక్టులను ప్రారంభించి ఇరు ప్రాంతాల కృష్ణానది మీద ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్న సందర్భంలో కూడా ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు ద్వారా మనకు జరిగే నష్టాన్ని బలంగా వాదన వినిపించడం జరిగింది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే సొంత పార్టీని, సొంత ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించి తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఒక ఉద్యమంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళారు. వాళ్ళే కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఈ ప్రాంతానికి సంబంధించిన రాజ్యసభ సభ్యులు కేశవరావు గారు కావచ్చు, కేంద్ర మంత్రిగా జైపాల్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న చాలామంది బలరాం నాయక్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో మన ప్రభుత్వానికి కూడా అడ్డు నిలబడి మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే, దానికి ప్రధానమైన కారణం నీళ్ళ పోరాటాల ప్రాతిపదికన ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ అని ఈరోజు మనం నిరూపించుకున్నాం. అయితే ఈరోజు జరుగుతున్న చర్చ జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ ఈనాటి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఎత్తుగడతో ముందుకెళ్తున్నాం, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం. ఆర్భాటం కోసం, ప్రచారం కోసం, ప్రగల్భాల కోసం పత్రికా సమావేశాలు పెట్టి పక్క రాష్ట్రాన్ని విమర్శిస్తున్నామనే నేపథ్యంలో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచనతో కాకుండా ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్తూ మనకు కావలసిన హక్కులను సాధించుకోవడమే కాకుండా మనకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, వివిధ సందర్భాలలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటలకు సంబంధించి కొంత వివరణ నేను ఇవ్వాలని, ఎందుకంటే టీవీ ఛానల్స్లో కానీ ప్రజా వేదికల మీద ప్రభుత్వం తరఫున వాదన వినిపిస్తున్న వాళ్లకు కొంత సమాచారాన్ని అందించాలి ప్రభుత్వం తరఫున అనేది మా ఆలోచన. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత, ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత నీటి పంపకాలు జరిగినాయి. అందులో ఆ రోజు విద్యాసాగర్ రావు గారు, మురళీధర్ రావు గారు, సాగునీటి రంగ నిపుణులు పాల్గొన్నారని చెప్పుకున్న సమావేశంలో నికర జలాలు కృష్ణానదిలో ఇంతకుముందే లెక్కలు చూపించారు. 3 రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు, కర్ణాటకకి 734 టీఎంసీలు, మహారాష్ట్రకి 585 టీఎంసీలు, మొత్తం 2130 టీఎంసీల నీటి కేటాయింపుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు నికరంగా కేటాయించడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన చర్చ జరుగుతున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా బేసిన్ మీద నిర్మించిన ప్రాజెక్టులకు ఏ ప్రాజెక్టు ఎన్ని నీళ్లను వాడుకుంటుందో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక లెక్క తీసిండ్రు. ఆ లెక్క ప్రకారము
నీటి కేటాయింపులు జరగాలని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం చేకూరాలని కిరణ్ కుమార్ రెడ్డి గారు తీవ్రమైన ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క నీళ్ళ హక్కులను సాధించాలని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ప్రభుత్వంలో ఒక లెక్కలు తీశారు. ఆ లెక్క ప్రకారము 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రాజెక్టులకు, తెలంగాణలో నిర్వహించబడుతున్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు. ఈ లెక్క ప్రకారం వారు ఒక లెక్క తీసిండ్రు 2013లో. అంటే 34% తెలంగాణకి, 66% ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేదా జరిగిన చర్చలలో పాల్గొన్న చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఈ 34, 66% మేము పంచుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. మొదట 1 సంవత్సరం కోసం చేసుకుంటున్నామన్నారు. 2వ సంవత్సరం పోయి మరొక సంవత్సరానికి పొడిగించారు. 3వ సంవత్సరం పోయి మరొకసారి పొడిగించారు. ఇక 2020లో పోయి చంద్రశేఖరరావు గారు అసలే ఓపిక లేని మనిషి, పెద్దల కేశవరావు గారికి బాగా తెలుసు. ఎవడొస్తా ఊకే మళ్ళీసారి ఇక మళ్ళీ వచ్చేదే లేదు. ఆ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్గా నీటి కేటాయింపులు జరిగే వరకు ఇక మళ్ళీ వచ్చేది లేదు. ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ సంతకం పెడుతున్నా ఇక 512, 2299 దాకా మేము వాడుకుంటాం. ఇంకా ఊకే మళ్ళీ మమ్మల్ని విలువకరి, ఊకే నా డిస్టర్బ్ చేయకరి, ఫామ్ హౌస్లు ఉంటాయని చెప్పి క్లియర్గా 2020 సంవత్సరంలో సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు 34%, ఆంధ్రప్రదేశ్కు 66% కృష్ణానదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు. దీనివల్ల ఈరోజు మీరందరూ గుర్తించాల్సింది, ఈ బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు వేసిండ్రు అనుకుంటున్నారు? 2004 వేసిండ్రు. 21 సంవత్సరాలైంది ఈ రోజుకు లెక్కేస్తే. బ్రిజేష్ ఫస్ట్ బచావత్, రెండవది బ్రిజేష్ ట్రిబ్యునల్ని అపాయింట్ చేసింది కృష్ణానది మీద నీటి పంపకాల కోసము 2004లో వేస్తే ఈరోజు 2026కు వచ్చినాం. 21 సంవత్సరాలైనా ఈ నీళ్ల మీద జడ్జిమెంట్ రాలే. ఇంకా ఎన్నేళ్ళకు వస్తుందో దానికి లెక్కలేదు. అట్లాంటిది ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు 512 ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది, 299 తెలంగాణ వాడుకుంటుందని చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్కు అలసైంది, అవకాశం వచ్చింది. ఈ ప్రకారంగా వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం కోసం వాళ్ళు బచావత్ ట్రిబ్యునల్ని ముందుకు పోనిస్తలేరు. డేట్ల మీద డేట్లు వేసుకుంటా సంవత్సరానికి 5-6 హియరింగ్స్ కూడా జరగకుండా వాళ్ళు వాయిదాలు వేసుకుంటూ పోతారు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా ఒక లడ్డు దొరికింది. మనమే సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి మేము ఒప్పుకుంటున్నాం, 299 మాత్రం మేము వాడుకుంటామని మన సంతకం పెట్టించిన తర్వాత ఇక డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుకు వస్తుంది? ఈరోజు బచావత్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది? చంద్రశేఖరరావు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది? ఈరోజు మేము ఏం చెప్పినాము? అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఉంటుందో